కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్నికల కోలాహలం నెలకొంది. కిర్లంపూడిలోని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి ప్రముఖ రాజకీయ నేతలు చేరుకోవడంతో పొలిటికల్ సందడితో కిటకిటలాడింది. జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, మిథున్ రెడ్డి, వంగా గీత, జక్కంపూడి గణేష్ తో పాటు పలువురు నాయకులు తరలివచ్చి ముద్రగడ్ని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. సుమారు 2 గంటల పాటు కాపు నేతలతో చర్చలు జరిపారు. మిథున్ రెడ్డి అయితే మంచి ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరుతానని చెప్పినట్లుగా వెల్లడించారు. మొత్తంగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఎన్నికల హడావిడైతే మొదలైపోయింది. ముద్రగడ నివాసం దగ్గర రాజకీయ నేతల సందడి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ముద్రగడ నివాసం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి వర్మ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వర్మ. గాయత్రి, ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. ఏదైతే ఒకవైపు జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి అయితే పోటీ చేస్తుంటే ఇంకా టీడీపీకి సంబంధించి ఎన్డీఏలో చేరికపై ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో జగన్ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా ఆయన బలం పైన గురి పెట్టడం, ఒకవైపు ఆయన కూడా పార్టీకి ఏదంటే సింగిల్ గా వస్తూనే తను కూడా గోదావరి జిల్లాలకు సంబంధించి టీడీపీ, జనసేన ఆ బలం పైన కూడా గురిపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు ఈ కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరేందుకైతే ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు కొద్దిసేపటి క్రితం ఎన్నికల్లో పోటీపై కూడా ఒక కీలక నిర్ణయం ముద్రగడ తీసుకుంటారు. తాజాగా వైసీపీ ఏదైతే ముద్రగడకి ఆఫర్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ముద్రగడ పద్మనాభం ఇంటికి ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో మిథున్ రెడ్డి, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి కురసాల కన్నబాబు వీళ్ళందరూ కూడా నేతలు ముద్రగడతో భేటీ అవడం, బయటకు వచ్చి త్వరలో పార్టీలో జాయిన్ అవుతారో తేదీని కూడా ఖరారు చేస్తారు, ముద్రగడ స్వయంగా వెల్లడిస్తారని కూడా చెప్పిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక తాజా రాజకీయ చర్చ అయితే నడుస్తోంది. నేతలంతా కలిసి కూడా పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే వైసీపీలో చేరిన ముద్రగడలో ప్రాథమిక చర్చలు అయితే కూడా చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నెల 12న ముద్రగడ వైసీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లుగా అయితే వైసీపీ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే ముద్రగడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాలి. ఆయన నోటి నుండి వెలువడే వరకు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నా సరే వైసీపీలో ఉంటారా, కొనసాగుతారా, ముహూర్తం అంటే తాజాగా వీళ్ళు కలిసిన తర్వాత ముద్రగడ పార్టీ తీర్థం ఇంకా తీసుకోపోయినప్పటికీ చేరతారు అన్న అంశాన్ని ఒకటి బాహటంగా మిథున్ రెడ్డి వెల్లడించడం అయితే జరిగింది. అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఒకవైపు స్ట్రాంగ్ గా నడుస్తున్నా ఇప్పుడు ప్లాన్ మార్చి పిఠాపురం నుంచి వంగా గీత పోటీలో అయితే కొనసాగుతారు. ఎన్నికల్లో ముద్రగడని రాష్ట్రంలో పలు చోట్ల ప్రచారానికి అయితే వినియోగించుకుంటారు. ఆ తర్వాత సముచిత స్థానం పార్టీ నుంచి కల్పిస్తారని చెప్పి కూడా తాజాగా ఆ పార్టీ నేతలు వెల్లడి చేస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే పార్టీలోకి తీసుకోవడం ద్వారా కాపు ఓటు బ్యాంక్ పైన గురిపెట్టేలా వైసీపీ వ్యూహం అయితే ఇప్పుడు ఫలించింది, ఆ దిశగా అడుగులేస్తుంది అనడానికి ఈ రోజు ముద్రగడని ఏదైతే వైసీపీ సంబంధించి నేతలు కలవడం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ముద్రగడ ప్రభావం ఉంటుంది. పవన్ వైపు ఈ కాపు వర్గం కూడా ఒకవైపు మొగ్గు చూపుతున్న వేళ వాళ్ళందరినీ కూడా ముద్రగడ తమతో ఉండడం కలిసి వస్తుంది. ఖచ్చితంగా వైసీపీకి అని కూడా లెక్కల్లో భాగంగానే వైసీపీ ఈ రోజు ఆ నేతలను పంపించి రాయబారం కూడా జరిపినట్టుగా దానిలో భాగంగానే ముద్రగడ మరి కలుస్తారా, తర్వాత నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఆయన స్పష్టత ఏ విధంగా ఇస్తారు. ఇంటికి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని ప్రతి పార్టీ నేతని కూడా ఆహ్వానించే సాంప్రదాయంతో ఉన్నటువంటి ముద్రగడ ప్రస్తుతం ముందు గతంలో జనసేన నాయకులు కూడా వచ్చినప్పుడు జనసేన వైపు చూస్తున్నారని వచ్చిన వార్తలు తాజాగా వైసీపీ నేతలు వచ్చిన తర్వాత తన నిర్ణయం ఇప్పటికీ తన నోటితో స్పష్టంగా వెల్లడి చేయనప్పటికీ తన కుమారుడికి రాష్ట్ర స్థాయిలో కీలక నామినేటెడ్ పదవి కూడా ఇస్తారని ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వస్తుందో దానిలో భాగంగానే ఈ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారని హామీ ఇచ్చినట్టుగా వైసీపీ నేతల నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే ముద్రగడ పార్టీలో చేరి ప్రచారం చేస్తారని వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. అయితే పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కనుక ముద్రగడను రాజ్యసభ సీటు అయితే ఖచ్చితంగా ఇచ్చి ఆయన్ని రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా ముద్రగడ 12వ తారీఖు తర్వాత అయితే 12నో లేదంటే పూర్తిగా కూడా పార్టీలో జాయిన్ అవుతారని ఇప్పుడు కలిసినటువంటి మిత్రుడు అయితేనో మిగతా నేతలు వైసీపీ నేతలందరూ కూడా చెప్తున్నారు. దానిపై క్లారిటీ స్పష్టత ముద్రగడ ఇవ్వాల్సి ఉంది. అయితే 12 తర్వాత ఆయన ఏం చెప్తారు, పార్టీలో జాయిన్ అవుతారా
లేదంటే తన కుమారుడికి నామినేటెడ్ పదవి ఇస్తారా? ఇవన్నీ ఆ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ వర్మ. గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి నేను అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఈ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాము. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మనస్ఫూర్తిగా అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా నాయకులు మిథున్ రెడ్డి గారు, కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు అందరూ వచ్చి పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పెద్దలు ముద్రగడ గారి సహాయ సహకారాలతో, యువతందరి ప్రోత్సాహంతో, మహిళల ఆశీర్వాదంతో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి